పట్టణానికి సంబంధించి ముస్లిం సమాజం నుంచి పెద్ద ఎత్తున నన్ను ప్రేమతో అభినందించడానికి, గౌరవించడానికి ఇంతమంది ఆత్మీయులు నా ఇంటి వద్దకు రావడం, నన్ను అభినందించి గౌరవించడం చాలా సంతోషపడతా ఉన్నా. వారు ఎంతో ప్రేమతో నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఉన్నా. వారి నుంచి, ముస్లిం సోదరుల నుంచి ఇటువంటి ప్రేమను, ఇటువంటి అభిమానాన్ని నా జీవితం అంతా నాకే కాకుండా నా కుటుంబం ఉన్నంత వరకు కూడా వారి ప్రేమ నాకు కావాలని అల్లాహకు దువా చేస్తాను. కారణం కూడా ఇప్పుడు ఏమంటే, ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కాబట్టి అది చెప్పాల్సిన పరిస్థితే తప్ప, లేకపోతే రాచమల్లుకు, ముస్లిమ్స్కు ఇటువంటి కార్యక్రమాలు పరిపాటే. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ పొద్దుటూరు పట్టణంలో ఉండే ముస్లిం సోదరుల కుటుంబాలకు రాచమల్లు ఎప్పుడూ దత్తపుత్రుడే. అది కాలమే నిర్ణయిస్తుంది. ఈరోజు నేను నిర్ణయిస్తానా? నేను నిర్ణయించిన ఈ మాటను కాలమే నిర్ణయిస్తుంది నా చర్యల వల్ల. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా నాతో ఇటువంటి సత్సంబంధాన్ని, ప్రేమనే కలిగి ఉంటారు. నేను కూడా వారిని ఇదే విధంగానే ప్రేమిస్తూ ఉంటాను. ఇప్పుడు కారణం ఏంటంటే, ప్రొద్దుటూరు పట్టణం అంతా దాదాపుగా నియోజకవర్గంలో 50,000 మంది ఓటర్స్ ఉన్నారు. ముస్లిం సోదరులు 50,000 మంది, 2,37,000 మంది జనాభా ఓటర్స్ కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో 50,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారంటే అగ్రభాగాన ఉన్నారని కూడా చెప్పచ్చు గట్టిగా. అయితే ఈ ముస్లిం కుటుంబాలకు సంబంధించి ఏదైనా వివాహం చేయాలన్నా, నికా చదవాలన్నా, భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినా పరిష్కరించాలన్నా, లేదంటే ఏదైనా డైవర్స్ తీసుకోవాలన్నా, ఇంకా అనేక రకాల సమస్యలతో పాటు వీరిని బీసీలుగా, బ్యాక్వర్డ్ క్యాస్ట్గా నిర్ధారించాలన్నా ఒక గెజిటెడ్ ఆఫీసరు ధృవీకరించే ముందు ఖాజీ నుంచి వారి ఉత్తర్వులను, ఆమోదాన్ని కూడా తీసుకుంటారు. ఒక ఖాజీ విడాకులు ఇచ్చినాడు అంటే గన కోర్టులో ఇచ్చిన దానికంటే ఏమాత్రం తీసిపోకుండా ముస్లిం చట్టం అదే చెప్తా ఉంది. నికా కూడా అంతే. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో 3 మాత్రమే ఖాజీలు ఉన్నారు. 50,000 మంది జనాభాకు 3 ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ ఊరికి మరొక ఖాజీ కావాలని చెప్పి అంతకుముందు ఉండబడిన పాలకులు ప్రయత్నం చేసినారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ ప్రయత్నం చేసినారని మా ముస్లిం సోదరులు చెప్తున్నారు. కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం నాయకులు నా దగ్గరకు వచ్చి, మరొక ఖాజీ మనకు అవసరము, మా ముస్లిం కుటుంబాలకు చాలా అవసరం ఉంది, ప్రతినిత్యము 3 ఉండడం వల్ల, మరొకరు లేకపోవడం వల్ల, ఈ తగిన జనాభాకు తగిన ఖాజీలు లేకపోవడం వల్ల చాలా సమస్యలు మాకు వేగవంతంగా పరిష్కారం కావడం లేదని చెప్పడం వలన మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుని దయ వలన కడప జిల్లాకు సంబంధించిన అంజాదే మాకు డిప్యూటీ సీఎంగా, మినిస్టర్గా ఉండడం వల్ల మా పని ఇంకా సులభమైంది. ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకుల అభ్యర్థన మేరకు మరొక ఖాజీ కావాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞాపన చేసి చాలా త్వరితగతిన తక్కువ సమయంలో 2-3 నెలల కాలంలోనే మరొక ఖాజీని కూడా ప్రొద్దుటూరికి గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేసినాం. ముల్లా నజీర్ అహ్మద్ అన్న. ఈ అన్న కూడా నాకు రాజకీయంలోకి వచ్చిన తొలినాడు నుంచి కూడా సుపరిచితుడు, చాలా సుపరిచితుడు. అన్న మీద నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది, ప్రత్యేకమైన ప్రేమ ఉంది. అన్నిటికి మించి కూడా ఎప్పుడు నేను ఆ మతానికి సంబంధించిన పెళ్ళిళ్ళు కానీ ఎన్నో పెళ్ళిళ్ళలో చూసిన, ఎన్నో కార్యక్రమాల్లో చూసిన, ఎన్నో దైవ ప్రార్థనలకు సంబంధించిన విషయాల్లో చూసిన ప్రతిసారి కూడా నేను అనుకునేవాడిని, ముఖస్థుతి కోసంగా చెప్పేది, ఆయన చూసినప్పుడల్లా నాకు ఆ పోస్ట్కు, అంటే ఆ ఉద్యోగానికి, ఆ బాధ్యతకు సరైన మనిషి అనిపిస్తాడు. ఎప్పుడు కూడా నాకు నమ్మకం కలుగుతుంది ఆయన చూస్తే. సౌమ్యుడిగా, సంతోషమైన ముఖ తేజస్తో, అందరిని చిరునవ్వుతో దగ్గర తీస్తూ, కల్మషం లేని మనిషిలాగా సమాజానికి మేలు చేయాలనే మంచి ఉద్దేశం కలిగినటువంటి భావాలతో ఆయన కనిపిస్తాడు. ఆ నమ్మకం నాకు ఎప్పుడు కలిగేది ఆయన చూసినప్పుడు. ఎన్నోసార్లు నేను మనసులో అనుకునేవాడిని. అట్లా అనుకోవడం వల్లనే ఆయన ఎక్కువ నేను ప్రేమించడం కూడా జరిగింది. ఈయనను చేయాలని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ ముస్లిం నాయకుల కంటే ఎక్కువ నేనే సంతోషపడినా. నా మనసులో ఎవరినైతే ప్రేమిస్తానానో, ఎవరినైతే ఖాజీగా గౌరవిస్తానానో నేను అటువంటి వ్యక్తినే నేను ఖాజీగా మళ్ళీ చేయడానికి నా వాళ్ళు కోరినారు కదా అని చెప్పి రెట్టించిన ఉత్సాహంతో
త్వరితగతిని పని పూర్తి చేసినాం. ఈ సందర్భంగా అన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా అవసరం అనుకుంటే కూడా ప్రొద్దుటూరు ముస్లిం సమాజానికి సంబంధించి దైవ ప్రార్థనకు సంబంధించి కానీ ముస్లిం సోదరుల కుటుంబాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం వైపు నుంచి నేను చేయాల్సిన పనులు ఏమున్నా మా నాయకుల ద్వారా తెలుసుకొని పరిష్కరిస్తాం. ఇదే కాకుండా కూడా భవిష్యత్ కాలంలో ఇది చాలా పాత డైలాగ్ అయినప్పటికీ ఎప్పటికీ రిపీట్ చేస్తూనే ఉంటా. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, మరునాడు కావచ్చు, అనతి కాలంలోనే అల్లా దయ వలన తప్పకుండా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ముస్లిం కుటుంబాల యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి, దైనందిన జీవితంలో ముస్లిం కుటుంబాలకు ఎదురయ్యే ఆర్థిక పరమైన కష్ట నష్టాలను మేము ప్రేమతో తీర్చడానికి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ మీద వెచ్చించి వారికి సేవ చేస్తా. ఇది సత్యం. ఆ సమయం కోసమే నేను కూడా ఎదురు చూస్తాను. అటువంటి సమయాన్ని, అటువంటి సంపదను అల్లా నాకు ఇస్తాడని చెప్పి హృదయపూర్వకంగా విశ్వసిస్తూ శుభాకాంక్షలు. ఈరోజు మా ముస్లిం సమాజానికి శుభదినము. ఎందుకంటే ప్రొద్దుటూరులో దాదాపు 50,000 మంది ముస్లిం జనాభా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఖాజీలు వచ్చేసి 3 ఉన్నారు, సరిపడ్డంలే. ఈ విషయాన్ని గమనించి నేను, మా మిత్రులు ఫరీద్ బాషా, మా జాఫర్ అన్న, ఆ తర్వాత రహమాన్ అన్న, మా మసీద్ తరపున అందరం వచ్చి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు ఈ ముల్లా నజీర్ అహ్మద్ గారికి ప్రభుత్వ ఖాజీ పోస్టు ఇప్పించారు. అందుకుగాను కృతజ్ఞతగా ఈరోజు మా కమిటీ తరపున, మసీద్ తరపున సన్మానం చేసేదానికి ఈరోజు వచ్చినాము. మా ఎమ్మెల్యే గారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొద్దుటూరు పట్టణంలో దాదాపుగా 50,000 పైచీలుగా ముస్లిం పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్ సరిపడ్డ ఖాజీలు లేనందువల్ల మా మహబూబియా మసీదు చెందిన ముల్లా నజీర్ అహ్మద్ గారిని ఖాజీగా నియమించమని వారి మసీదు కమిటీ సభ్యులైన మన నూరి గారు, మన తర్వాత జాఫర్ గారు, కమిటీ సభ్యులు అందరూ ఎమ్మెల్యే గారికి ఆయన దగ్గరికి దరఖాస్తు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు సహృదంతో ముస్లిం సమాజాన్ని మేలు చేయాలని ఒక కృత నిశ్చయంతో తమ సహకారాన్ని అందిస్తూ ఈయనకు మద్దతుగా బోర్డుకు కానీ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్కి కానీ తమ లెటర్ను అందించి ఈయనను ఖాజీ చేయమని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం శాఖలైనటువంటి బోర్డు, తర్వాత మైనార్టీ వెల్ఫేర్ ఇమీడియట్గా ఎమ్మెల్యే యొక్క దరఖాస్తును స్వీకరించి ఈయనకు ఖాజీగా నియామకాన్ని జారీ చేయడం జరిగింది. మరి ఇదెంతో సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా పొద్దుటూరు ప్రజానీకము మరియు మా సోదరులందరి తరఫున మా గౌరవనీయులైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గారికి ఈరోజు ఖాజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి మా ఎమ్మెల్యే గారు కృషి చాలా ఉంది. ఆయన కృతజ్ఞతగా మేము చిరు సన్మానం చేసి ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలని వచ్చినాము. ఖాజీ అంటే అత్యున్నత ఇస్లాంలో, అంత అత్యున్నత పదవి మా ముల్లా నజీర్ గారికి రావడం మాకందరికీ చాలా సంతోషమైన విషయము. ఆయన పైసల మనిషి కాకుండా ప్రజల మనిషిగా ఉండాలని కోరుకుంటూ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఖాజీగా ముల్లా నజీర్ అహ్మద్ గారిని మన ప్రియతమ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి కృషితో ప్రభుత్వ ఖాజీగా ఉత్తర్వులు వచ్చాయి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఈ ఫైల్ పెండింగ్లో ఉండి వివిధ దశల్లో నిలబడిపోయినప్పుడు ఎమ్మెల్యే గారి కృషి, ఆయనతో పాటు మన స్థానిక నాయకులందరూ, మైనార్టీ నాయకులందరూ కలిసి ఆయనకు విన్నవించడం జరిగింది. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది కార్యక్రమాన్ని నిర్వహించారు. కావున ఆయనకు ధన్యవాదాలు తెలిపడానికి మా మట్టి మసీద్ తరఫున మా 25వ వార్డుకు సంబంధించి అందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపేదానికి ఇక్కడికి వచ్చాం. बिरादरान इस्लाम को अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज बड़ी ही मुसर्रत और ख़ुशी की बात है कि हमारे शहर पुद्दुटूर के एमएलए साहब राचमल्लू प्रसाद रेड्डी साहब का हम तहे दिल से शुक्र गुजारते हैं। हज़रत वाला ने शहर पुद्दुटूर के मुसलमानों की हालात
हाजिरा को मद्देनज़र रखते हुए साहिब क़िबला ने इस बात का अहद किया है कि शहर पुद्दुटूर के मुसलमानों को निकाह की वक्त तंगी दस्ती नज़र आ रही है, इसलिए शहर पुद्दुटूर में क़ाज़ी की ज़रूरत महसूस करते हुए मुझसे से नाजीज़ हाफिज़ मौलाना नज़ीर अहमद साहब शहर पुद्दुटूर मट्ठी मस्जिद में मैं इमाम और ख़तीब हूँ। मुझे राचमल्लू प्रसाद रेड्डी साहब क़ज़ावत गवर्नमेंट क़ाज़ी का दिलाए हैं, मैं उनका तहे दिल से शुक्र गुज़ारता हूँ। उसके साथ ही साथ हमारी मस्जिद महबूबिया के तमाम अरकान कमेटी और उन तमाम बड़े लोगों का शुक्रगुज़ार हूँ जिन्होंने इस पोस्ट आने में जितने भी क़ज़ावत को आने में जितने भी लोग हमारी साथदारी दिए हैं उनका मैं नामी से तहे दिल से शुक्र गुज़ारता हूँ। अल्लाह पाक हम सबको जान माल की हिफाजत फरमाए और मुझे खिदमत करने का जो मौका दिए हैं इसको मैं गनीमत समझकर आप लोगों की खिदमत करूँगा। अस्सलामु अलैकुम रहमतुल्लाहि।